అందరికీ నమస్కారం అండి. పూజ్య చారికి మహారాజు గారు మనం ఆధ్యాత్మిక ప్రాపంచిక జీవితాల్లో పరిణామం చెందడం కోసం అనేక మార్గదర్శకాలని అందించారు. అవన్నీ వారి రచనలుగా మన మిషన్ లిటరేచర్లో అవైలబుల్గా ఉన్నాయి. వాటిని మళ్ళీ మళ్ళీ చదివి మనం ఆచరణలో పెట్టవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వాటిలో కొన్ని బోధనలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యాంశాలని వారి దివ్య స్మరణలో 4 ఎపిసోడ్స్గా చెప్పుకుందాం. మొట్టమొదటిగా వారి బోధన ప్రేమ తెచ్చే క్రమశిక్షణ గురించి చెప్పుకుందాం. ప్రస్తుత జీవితంలో ఒక పెద్ద సమస్య ఏమిటంటే క్రమశిక్షణ రాహిత్యం, క్రమశిక్షణ లేకపోవడం. దాన్ని పరిష్కరించడానికి సమాజంలో అనేకమైనటువంటి కఠిన నియమ నిబంధనలు అలాగే శాసనాలు ఏర్పాటు చేస్తున్నారు. వాటిని అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఆశించినంత ప్రయోజనం ఉండట్లేదు. ఎందుకంటే స్వీయ క్రమశిక్షణ అంత ప్రయోజనం ఏది తీసుకురాదు. స్వీయ క్రమశిక్షణ రావాలంటే అది ప్రేమతోటే వస్తుంది. ఈ క్రమశిక్షణ అనేటువంటి సబ్జెక్టు చారికి మహారాజు గారి ఫేవరెట్ సబ్జెక్ట్స్లో ఒకటి. ఈ ప్రేమ తెచ్చేటువంటి క్రమశిక్షణ అనేటువంటి వారి బోధనలోనే కొన్ని ముఖ్యాంశాలని ఇప్పుడు చెప్పుకుందాం. సహజ మార్గం కఠినమైన నియమాలేవీ లేని క్రమశిక్షణ అన్నారు బాబూజీ మహారాజ్. మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం. అక్కడ కఠిన నియమ నిబంధనలు ఉంటాయి, కానీ క్రమశిక్షణ ఉండదు. సహజ మార్గంలో అవి ఏవీ ఉండవు, కానీ క్రమశిక్షణ ఉంటుంది. అదే సహజ మార్గ రహస్యం అంటారు చారీజీ. ఆయన ఇలా అంటారు, ఇక్కడ అంటే సహజ మార్గంలో హార్ట్ఫుల్నెస్లో మనం చూసేదాన్ని చేసేదాన్ని స్వీయ అనుభూతితో ప్రేమిస్తాం. ఆ ప్రేమే మన జీవితంలో అత్యావశ్యకమైన క్రమశిక్షణని తీసుకువస్తుంది. అది సైనికులు పోలీసులు తీసుకొచ్చే బలవంతపు క్రమశిక్షణ లాంటిది కాదు. మన ప్రగతి కోసం, మనల్ని క్రమబద్ధం చేయడం కోసం మన లోపల నుండి సహజంగా వచ్చే క్రమశిక్షణ. ఇక్కడ మనపై బలవంతంగా ఎవరూ ఏమీ రుద్దరు, మనల్ని ఎవరూ శాసించరు. ఎవరైనా శాసిస్తున్నారు అంటే అది మనలో ఉన్న పరమాత్మే. ధ్యానం ద్వారా ఆ పరమాత్మతో అనుసంధానం అవడంతో మన మనస్సు దానంతటదే మన అధీనంలోకి వచ్చేస్తుంది. ధ్యానం మనకు మన ఆలోచన పరికరమైన మనస్సు యొక్క పనితీరుని క్రమబద్ధం చేసే సామర్థ్యాన్ని ఇస్తుంది. మన పురోగతికి వినాశనానికి రెండింటికి మూల కారణం మనస్సు. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అని వేదం చెబుతోంది. హార్ట్ఫుల్నెస్లో మనకు అందించే ప్రాణాహుతి ప్రేమ ప్రసారమే. ఆ ప్రేమే ధ్యానం ద్వారా మనల్ని ప్రశాంత చిత్తులను చేసి మనస్సుని మన నియంత్రణలోనికి వచ్చేట్లుగా చేస్తుంది. బాబూజీ గారు అంటారు, నీవు ప్రశాంతంగా లేకపోతే, నీ మనస్సులో ఆనందం లేకపోతే నీ మనస్సు అనేక భాగాలుగా చీలిపోతుంది, నిన్నొక మానసిక రోగిగా తయారు చేస్తుంది. కాబట్టి ధ్యానం ద్వారా మన మనస్సుని, శరీరాన్ని, ధ్యాసని ఒక చోటకు చేర్చమంటుంది హార్ట్ఫుల్నెస్. అందుకు అనేక దిశలుగా చీలిపోతూ అనేక దారుల్లో పరిగెత్తే మనస్సుకి సరైన దిశగా సరైన దారిలో పెట్టడానికి అసలు ఈ జీవితంలో మనం ఏమవ్వాలో, మన లక్ష్యం ఏమిటో తెలియజేస్తుంది. ఆ లక్ష్యం సాధించడానికి ఒక సరళమైన విధానాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే మనం ఏమవ్వాలో తెలిసి ఆ దిశగా మనం ఏమి చేయాలో ఆ సాధన కొద్ది కాలం పాటు చేయడంతో మనం ఏమి చేయాలో అదే మనకి చేయాలని అనిపిస్తుందనుకోండి, అప్పుడు క్రమశిక్షణ అప్రయత్నంగానే అలవడుతుంది. అది హార్ట్ఫుల్నెస్ సాధన ప్రభావం. ఉదాహరణకి డాక్టర్ రోగిని ఏమి తినమన్నాడో త్రాగమన్నాడో రోగికి కూడా అదే తినాలని త్రాగాలని అనిపిస్తే ఇక సమస్య ఉంటుంది.
మన జీవితంలోని ఒక గొప్ప ప్యారడీ, అంటే అధిక్షేపణ. ఏమిటంటే మనం ఎప్పుడూ మనతోనే పోట్లాడుకుంటూ ఉంటాం. అంటే నా ఆత్మ ఒక విషయం చెబుతుంది, నా అహం మరొకటి చెబుతుంది. నీకు బయట శత్రువులు ఎవరూ లేరు, బయట స్నేహితులు కూడా ఎవరూ లేరు అని యోగశాస్త్రం చెబుతోంది. నీవు నీ ఆత్మ ఈ రెండింటినీ ఒక దగ్గరికి చేరిస్తే అప్పుడు నీవేదవ్వాలో అదే అవుతావు. దానినే ఉన్నత ఆత్మ నిమ్న ఆత్మతో విలీనమవడం అంటారు. నేను నాతోనే ఉండాలి, నా ఆత్మతో నేనుండాలి. అప్పుడు బైబిల్లో చెప్పినట్లు ఇక తప్పిపోవడం అంటూ ఉండదు. దిక్కుతోచక అటు ఇటు తిరుగాడడం ఉండదు. నేను నా ఆత్మ సామరస్యంగా ఉంటే క్రియాశీలతను, చురుకుతనాన్ని సృష్టించే నిశ్చలత్వంగా మారిపోతాను. అత్యంత ప్రశాంతంగా ఉంటూనే అత్యంత సమర్థవంతంగా జీవిస్తాను. అది ప్రేమతోనే, ప్రేమ ప్రసారంతోనే సాధ్యమవుతుందని అంటారు చారీజీ. ఎందుకు ఈ పద్ధతిని అనుసరిస్తున్నావు, ఎందుకు ఈ మాస్టర్ని అనుసరిస్తున్నావు అని ఎవరైనా అడిగితే దానికి సమాధానం ఏమిటంటే, నేను ఏదవ్వాలో అది అవ్వడానికి నేను ఏది చేయాలో ఈ పద్ధతి చెప్తోంది. అది చేసేలా నాకు ఈ మాస్టర్ సహాయపడుతున్నాడు. అందుచేత నా కోసమే, నా పురోగమనం కోసమే నేను ఆయనకి విధేయుడనయ్యాను. అంతేగాని ఆయనకి నా విధేయత అవసరం లేదు. శరణాగతి అంటే ప్రజలు ఏదో పెద్ద రాద్ధాంతం చేస్తారు, ఎదురు తిరుగుతారు. కానీ శరణాగతే మన జీవిత లక్ష్యానికి అవసరమైనదంతా చాలా సులువుగా మనల్ని అనుసరించి వచ్చేటట్లుగా చేస్తుందంటారు చారీజీ. ఆధ్యాత్మికత మన ప్రగతికి అవసరం లేని వాటన్నిటినీ తొలగించి వేస్తుంది. అదే పవిత్రీకరణ అంటే. ఇది మంచి, ఇది చెడు అని చూడదు. జీవిత లక్ష్యం దిశగా మనకి అది అవసరమా అనేదే చూస్తుంది. అందుకు మంచిని కూడా శుద్ధపరిచే అవకాశాన్నిచ్చే ఏకైక మార్గం హార్ట్ఫుల్నెస్ మార్గం. మీరు మీ ఇంటిని శుభ్రం చేసేటప్పుడు చెడిపోయిన వస్తువులనే కాదు, మీకు అవసరం లేని వస్తువులను కూడా బయట పారేయడమో, మరో రకంగా వదిలించుకోవడమో చేస్తారు. లేదు, ఈ తివాచీని ఎక్కడో తెచ్చాను అంటే, అవును, కానీ నీకు ఇప్పుడు అది ఉపయోగం లేదు, నీవేమి చేసుకోవాలి, ఎవరికైనా ఇచ్చేయి అంటారు విజ్ఞులు. కాబట్టి మనం మంచి, చెడు, విముఖత అనే భేదం లేకుండా అన్ని సంస్కారాల్ని తొలగిస్తాం. ప్రాచీన కాలంలో పైకెగరడానికి పెద్ద పెద్ద బుడగలని వ్యాకోపింపచేసేవారు. వాటితో మీరు పైకి ఎగరాలంటే మీ వద్ద ఉన్న బరువుల్ని, అవి బంగారు ముద్దలైనా సరే, వాటిని పారేయాల్సిందే. లేదు ఇది బంగారం అని పట్టు కూర్చుంటే మీరు పైకి ఎగరలేరు. అలాగే నదిలో ఈదేటప్పుడు మనం బంగారు జాకెట్ ధరిస్తే నీటిలో మునిగిపోతాం. కానీ బంగారు జాకెట్టు నది ఒడ్డున పెడితే ఎవరైనా దొంగిలిస్తారు సార్ అని అంటే, సరే నీవు నదిని దాటి అవతల ఒడ్డుకి చేరాలి. అలా కాదు, ఈ ఒడ్డునే ఈ బంగారు జాకెట్తో ఉంటానంటే అవతల ఒడ్డుకు చేరాల్సిన నీ లక్ష్యం మాట ఏమిటి అంటారు చారీజీ. భగవంతుడున్నాడా లేడా అన్నది ప్రశ్న కాదు, నీకతడున్నాడా అన్నది ప్రశ్న. దానికి సమాధానం ఆధ్యాత్మికతను చేపడితేనే లభిస్తుంది. ఎందుకంటే ఆధ్యాత్మికత మనలో సూక్ష్మగ్రాహ్యత పెంపొందించి మనంతట మనమే మాస్టర్ని స్వీకరించేలా చేస్తుందంటారు చారీజీ. అది ఎలాగంటే, మాస్టర్ తన ప్రేమతో మన హృదయాల్ని స్పృశిస్తారు. ఆ ప్రేమ మన అనుభూతిలోనికి వస్తుంది. ఇక చెప్పేదే ఉంది, మనంతట మనమే ఆటోమేటిక్గా క్రమబద్ధమవుతాం, ఆయనతో అనునాదం చెంది పురోగమిస్తాం అంటారు చారీజీ మహారాజ్. So carry these thoughts with you and develop in the right way. I pray for you all. చారీజీ మహారాజ్ గారి మరో బోధన, స్వప్రయత్నం విలువ తెలుసుకో గురించి
నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. అందరికీ ధన్యవాదాలు.